కాకినాడ రూరల్ మండలం రామణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ చదరంగ క్రీడాకారులైన డాక్టర్ అడ్డాల సత్యనారాయణ రాధాకృష్ణులను సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐడిఎస్ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ మన భారతీయ ప్రాచీన క్రీడ అయిన చదరంగాన్ని ప్రతి పాఠశాలలో పిల్లలందరికీ తప్పనిసరిగా నేర్పాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాధాకృష్ణ మాట్లాడుతూ చదరంగం ఇద్దరు వ్యక్తులు ఆడే ఆట అని, ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ విజేత కావడమే ఈ ఆట ప్రత్యేకత అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రెడ్నం రాజా, అనిల్, శిరీష, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన మెదడుకి జిమ్ చదరంగం. ఎందుకంటే చదరంగం అనే ఆట 64 కళ్ళలో ఒక అటు ఇటు కూర్చుని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఒక మేధస్సుతోటి ఆడే ఒక అద్భుతమైన క్రీడ చదరంగంలో యాక్చువల్గా మన ఇండియాలో టాప్ చదరంగం అందరూ కూడా ఫస్ట్లో తమిళనాడులో ఉండేవారు. ఇప్పుడు ఆంధ్రాలో కోనేరు హంపి అని, హారిక అని, ఇలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చదరంగం బాగా ఇంప్రూవ్ అయింది. ప్రతి పాఠశాలలో కూడా దీన్ని ఒక క్రీడా సమయంలో లేదా దీన్ని ప్రత్యేకంగా ఒక తరగతులు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను చదరంగం పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అలవాటు చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్రీడని ఆడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చాను కూడా. చదరంగం ఇద్దరు వ్యక్తుల మధ్య ఆడతారండి. ఇది తెలుపు ఉంటాయి, నలుపు ఉంటాయి, రెండు ఉంటాయి. వీటితో ఆడాలి. ఆడినప్పుడు ఒక రాజు, రాణి, ఇద్దరు బంట్లు, రెండు గుర్రాలు, 2 ఏనుగులు ఉంటాయి. 8 పాన్లు కూడా ఉంటాయండి ఒక్కొక్కరికి. ఇది సార్ చెప్పినట్టు మేధస్సుతో ఆడాలి. ఇది మేధస్సుతో ఆడి ఒకరి మీద ఒకరు ఎత్తులు వేసుకుని చేస్తారు. కానీ ఇది ఆడడం వల్ల ఏంటంటే మేధస్సు పెరుగుతుందండి. అందు గురించి ఇది ప్రోత్సహించాల్సింది. శిశుపాలుడు ఒక మనకి దుష్టజీవుడు యొక్క వీటిలు కానీ ఇవన్నిటినీ ఎత్తుల్ని సమాహారం చేస్తూ కృష్ణుడు ఆడినటువంటి మాయా లీల ఒక ఎత్తు అయితే, శకుని జూదం ఒక ఎత్తు అయితే, దీన్ని అర్జునుడు ఎంత ఏకాగ్రతతోటి సవ్యసాచిగా ముందుకు వెళ్ళాడో ఆ విధంగా ఎత్తుని పైగెత్తుని అంటే అవతల వాడి ఏం వేస్తాడు నెక్స్ట్ అనేది కూడా ఆలోచించి వేస్తాడు. ఆ వేస్తేనే రాజుకి లేకపోతే అష్టదిగ్బంధం అవుతుంది. ఇప్పుడు ఒక రాజ్యం అష్టదిగ్బంధం అయితే దానికి పరిరక్షణ ఎంతమంది ఉంటారో ఆ సంరక్షణ ఎలా ఉండాలి, దానికి ఒక ఎత్తు ఎలా ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి.